నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీలన్నీ కూడా ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాయి. ఇక వైసీపీ ఏమో మేం సిద్ధం అనే పేరుతో ఇప్పటికే 3 సభలను నిర్వహించింది. ఇక టీడీపీ జనసేన కూటమి తర్వాత మొదటిసారి జెండా పేరుతో భారీ బహిరంగ సభను తాడేపల్లిలో నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే ఇది మొదటిసారి నిర్వహించిన సభ అయినా కూడా భారీగా విజయవంతమైంది. దీని తర్వాత ఇక ఏపీ ప్రజల దృష్టికోణం మారిందా అనిపించేలా ఈ సభ ఉంది. అలాగే ఇప్పటి వరకు ఈ సీట్ల విషయంలో టీడీపీ జనసేన కార్యకర్తల్లో ఉన్న అపోహలను కూడా ఈ సభ తొలగించినట్టే అర్థమవుతుంది. ఇక ఈ సభ తర్వాత టీడీపీ క్యాడర్లో కావచ్చు, అలాగే జనసేన క్యాడర్లో కావచ్చు నూతన ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి ఏపీ ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, అసలు ఈ సభ గురించి మరిన్ని విశేషాలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం మా గోర్ధన మన వీక్షకులకు కూడా నమస్కారం. దుర్గా కుమార్ గారు, ఇప్పటి వరకు వైసీపీ సిద్ధం పేరుతో 3 సభలను నిర్వహించింది. మళ్ళీ మార్చి 3 కూడా ఇంకో సభ ఉండబోతుంది. ఇప్పటి వరకు మా సభకే భారీ సంఖ్యలో లక్షల్లో హాజరయ్యారు జనం అని చెప్తుంది. కానీ ఒక్కసారి నిన్న జరిగినటువంటి తాడేపల్లిగూడెంలో టీడీపీ అలాగే జనసేన అలయన్స్ తర్వాత సో వైసీపీ చూస్తే ఒక పక్క సిద్ధం పేరుతో ఇప్పటికే 3 విడతల్లో సభలను నిర్వహించింది. ఇక జనసేన టీడీపీ విషయానికి వస్తే కూటమి తర్వాత మొదటిసారి నిన్న తాడేపల్లిగూడెంలో ఒక సభను నిర్వహించడం జరిగింది. అది భారీ ఎత్తున జన సమీకరణ రావటం, దాన్ని చూసి అసలు వైసీపీ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి మనం చూసాం. సో దీన్ని ఏపీ ప్రజలు ఎలా స్వీకరించే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ చేసే సభలకి ప్రతిపక్షం ఏర్పాటు చేసే సభలకి వాటి విజయవంతానికి చాలా తేడాలు ఉంటాయమ్మా. అధికార సభ అనేటప్పటికీ ఆర్టీసీలో అన్ని జిల్లా బస్సులను కూడా తేగలదు, పక్క రాష్ట్రం బస్సులు కూడా తేగలదు, స్కూల్ బస్సులను తేగలదు, వృద్ధాశ్రమం బస్సులు, అంబులెన్స్లను కూడా తేగలదు. అదే ప్రతిపక్షం సభ నిర్వహించాలంటే అడుగడుగున అడ్డంకి ప్రైవేట్ వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళని కూడా ఆపారు, 2 వీలర్స్ని కూడా ఆపారు. ఏదో ఒక కారణంతో పక్కన పెట్టించి సభకి వెళ్లకుండా ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించవచ్చో అన్ని రకాల స్పీడ్ బ్రేకర్లు పెట్టారు. టోల్ గేట్ల దగ్గర వాళ్ళని పట్టేసి ఆపేశారు, ఆ వెహికల్స్ని తీసి పక్కన పెట్టించేశారు. ఆ రకంగా బెదిరింపులు. తర్వాత వీళ్ళ దగ్గర బయలుదేరేటప్పుడే మీ మీద పోలీసులు కేసులు పెడతామని వీళ్ళు అక్కడే బెదిరిస్తున్నారు. వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఏదో ప్రైవేట్ చిన్న మినీ వ్యాన్లు లారీలు పెట్టుకోవాలి కదమ్మా. ఆ లారీ ఓనర్స్కి కూడా మీరు కనుక జనాలను ఎక్కించుకెళ్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. వాళ్ళు పెట్టాలి అంటే పెడతారు, ఇక అంతే. వదిలేదలుచుకుంటే మీరు లారీలు కాదు ఎట్లాంటి వెహికల్లో వచ్చినా కేసు పెట్టరు. ఎందుకంటే పోలీసులు ఎవరు రోడ్డు మీద ఉండరు అధికార పార్టీ మీటింగ్లు. అప్పుడు వాళ్ళు ఎక్కడుంటారంటే వాళ్ళకి బస్సులు సప్లై చేసే దగ్గర, లారీలు సప్లై చేసే దగ్గర. ఇక్కడ మొన్న మధ్య మన పెనుగొండ దగ్గర రాప్తాడులో ఇది పెడితే సిద్ధం సభ, కర్ణాటక ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళ బస్సులు కూడా తీసుకొచ్చేసారు. వాళ్ళ స్టేట్లో రెగ్యులర్ రూట్లో బస్సులు దొరక్క ఈ విషయం తెలియక పొద్దున్నుంచి సాయంత్రం రాక బస్సుల కోసం ప్రయాణికులు వేచి రోడ్ల మీద నిలబడిపోయారు. అట్లా ఒక ప్రభుత్వం జరిపే సభలకి ఏ విధమైన సపోర్ట్ కావాలని దొరుకుతుంది, వీళ్ళకి దొరకలా. ప్లస్ దౌర్జన్యం చేస్తారు. అయినా కూడా మీరు ఇంతకుముందు చెప్పారు అయినా కూడా చాలా జన సమీకరణ జరిగింది అనేది. అది వాస్తవం. జన సమీకరణ జరగటం అనేది ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం జనసేన అంటే విన్నింగ్ టీం అని, అదే ఇది వైఎస్ఆర్సీపీ అంటే ఒక చీటింగ్ టీం. నిన్న అక్కడ ఒక స్లోగన్ కాయిన్ చేశారు పబ్లిక్ మీటింగ్లో. ఇక్కడ ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మాండంగా స్పందిస్తూ నాయకులు చెప్పే విషయాల మీద ఆ రకమైన ఒక స్లోగనే కాయిన్ చేశారంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని. తర్వాత మీరు ఒక 2 పార్టీల మధ్యలో ఉండే ఒక సదవగాహన ఎలా ఉందనేది వాళ్ళు డిమాన్స్ట్రేషన్ చేసినట్టుగా చూపించారు. 2 పార్టీలు వేరు కాదు, మా మేనిఫెస్టోలు వేరు కాదు, ఒకటి జెండా ఒకటి మొయ్యటం లేదు, ఒకటి వెనకాల ఒకళ్ళం లేము, ఇద్దరం చెయ్యి నడుస్తున్నాం అనే ఒక భావనని ప్రజల్లో కల్పించారు. అది ఒక రకమైన దౌత్య నీతిని చూపించారు. తెలుగుదేశం జెండానేమో ఈయన పవన్ కళ్యాణ్ గారికి అందిస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన జెండాని ఈయన చేతిలో పెట్టాడు. అంటే మేము భావాలని కలబోసి మేము ప్రయాణం చేస్తున్నాం, రాజకీయ ప్రయాణం. ఇది మా కార్యకర్తలు కూడా దీని స్ఫూర్తిని తీసుకుని ముందుకెళ్ళాలి. ఇవాళ ఒక దుష్ట పరిపాలన అనేది ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఈ వర్గం ఆ వర్గం ప్రజలు లేదు, యువతకి ఉపాధి దొరకటం లేదు, గృహిణులకి నిత్యావసర వస్తువులు చేతికి అందుబాటు ధరలో లేవు, వాళ్ళు ఇంటిని నిర్వహణ చేయలేకపోతున్నారు, బిడ్డలకి గతంలో పెట్టినట్టుగా వాళ్ళు
ఫుడ్ అందించలేకపోతున్నారు, ఇతర సౌకర్యాలు అందించలేని పరిస్థితి. రెండోది, ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు, సపోజ్ మద్యపానం, అసలు మద్యపానం కనుక మేము నిషేధం చేయలేకపోతే అసలు మిమ్మల్ని ఓట్లే అడగమన్నారు. అట్లాంటి వ్యక్తులు మద్యపానాన్ని వాళ్ళ సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అది కూడా ప్రతిదీ వాళ్ళ ఆన్లైన్ చేయమని అడుగుతుంటే కేంద్రం ఆదేశాలు ఇస్తే వీళ్ళు ₹1,00,000 వ్యాపారం కనుక చేస్తే 99,300 రూపాయల వరకు క్యాష్, ఒక ₹700 మాత్రం డిజిటల్ రూపంలో చూపిస్తున్నారు. అంటే ఈ క్యాష్ రూపంలో, నగదు రూపంలో వస్తున్నటువంటి డబ్బు మొత్తం కూడా అధికార పక్ష నేతల సొంత జేబుల్లోకి వెళ్తుంది, కానీ ప్రభుత్వ ఖజానాకి రావట్లేదు. తర్వాత వీళ్ళకి సప్లై చేస్తున్న డిస్టిలరీస్ కూడా వైఎస్ఆర్సీపీ లీడర్స్ అయ్యాయి. అది ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని గతంలో ఒక స్టాండర్డ్ బ్రాండ్స్ ఉండేవి. వాళ్ళు ఆ లిక్కర్ని తయారు చేయటం కూడా ఒక సైంటిఫిక్ వేలో చేస్తారు. లివర్లు దెబ్బతినవు, తర్వాత నర్వస్ సిస్టమ్ దెబ్బతిందు, మెదడు దెబ్బతినదు. ఇలా అంటే తాగమని నేను ప్రోత్సహిస్తున్నాను కాదు, కనీసం కొంతవరకు ఒక ఎష్యూరెన్స్ ఉంది. ఇప్పుడు వీళ్ళు అది చీప్ లిక్కర్లో కలర్లు వేయటం, ఫ్లేవర్లు వేయటం, తర్వాత వాటికి వేసే లేబుల్స్, వీళ్ళు 3 క్యాపిటల్స్, పోలవరం ప్రాజెక్టు, లేకపోతే సిఏ పెన్షన్ స్కీము, జీపీఎస్ పెట్టాడు కదా, గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ పెడతామని. ఇలాంటి వాళ్ళు చేయలేని పనులు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి పేర్లు పెట్టి ఒక లేబుల్స్ అతికిచ్చేసి వాటిని చేయటం వలన చాలా చిన్న చిన్న వయసులో మగవాళ్ళు చచ్చిపోతున్నారు. మహిళల పరిస్థితి ఆ చిన్న వయసులోనే వాళ్ళు అనేక కష్టాలకి, ఒకటేమో ట్రీట్మెంట్కి విపరీతమైన ఖర్చు అవుతుంది. ఇవేవి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వీళ్ళు చెబుతున్నారు, కానీ ఆ ఫెసిలిటీస్ అక్కడ లేవు. ఒకవేళ ఉన్నా కూడా మందులు అన్నీ కూడా బయట నుంచి తెచ్చుకోమంటున్నారు డాక్టర్స్. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఎలా ఫెయిల్ అయిందనే అంశాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాడు, ఎందుకు ఈ గవర్నమెంట్ని అసలు దించాలి అనేది. ఇప్పుడు వైనాట్ 175 అన్నారు కదా, వైనాట్ పులివెందుల అనే క్వశ్చన్ ఎరైజ్ చేశాడు. అసలు ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ పథకాలని ఎలా అమలు చేయలేక ఫెయిల్ అయిపోయింది, దీని మూలాన ప్రజా జీవితం ఎంత భయానకమైనటువంటి పరిస్థితిని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే జనసేన, తెలుగుదేశం లాంటి పార్టీని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి, తర్వాత గతంలో వీళ్ళిద్దరూ కూడా ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయటం కోసం చేసిన ప్రతి ప్రయత్నాన్ని వమ్ము చేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా కూడా ఆ దశలన్నీ దాటి నిన్న ఉమ్మడి సభ ఏర్పాటు చేశారంటే వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పి ప్రజలకి ఉమ్మడిగా వాళ్ళు ఇవ్వదలుచుకున్న హామీలని ఒకే వేదిక మీద నుంచి ఒక స్పష్టమైన శంఖారావం లాగా ఊది మరీ చెప్పారు. ప్రజల్లో ఒక ఫస్ట్ టైము ఈ రెండు పార్టీలు ఫస్ట్ టైమే ఒక సభని ఇంత విజయవంతం చేసినాయంటే రేపు రాబోయే రోజుల్లో ఇది ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళగలుగుతుంది అనేది వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు అదే ఇతను సిద్ధం సభలో నిజంగా ఆంధ్రప్రదేశ్లో జనాభా ఎంత ఉందో సిద్ధం సభలకు పెట్టే వాళ్ళు ఫ్లెక్సీలు అన్ని నంబర్స్ ఉన్నాయి. రాత్రే వచ్చా నేను ఉమ్మడి గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో తిరిగా. అసలు ఆ ఫ్లెక్సీలు చూసిన తర్వాత జనం మీదకి జగన్ దూకుతున్నట్టుగా ఉంది. అది యుద్ధానికి దూకుతున్నట్టుంది. అది సిద్ధం అన్నట్లేదు, జనంపై యుద్ధం అన్నట్టుంది. ఆ పోస్టర్ కూడా అట్లాంటి పోస్టర్ పెట్టారు, ఆ స్లోగన్ కూడా అట్లాగే ఉంది. మరి వీళ్ళకి ఎవరు ఈ స్ట్రాటజీ ఇచ్చారో తెలీదు. జనం అసహించుకుంటున్నారు. తర్వాత ఏ పార్టీ జెండాలు కానీ పోస్టర్లు కానీ ఎక్కడ కనపడకుండా ఈ స్థానిక సంస్థల సిబ్బంది తీసేస్తున్నారు. అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్లైఓవర్ల మీద ఎలక్ట్రిక్ పోల్స్ ఎంత హైట్ ఉంటాయమ్మా, మళ్ళీ దానికి ఇంకొక గెడ కలిపి కట్టి అంత ఎత్తున వైఎస్ఆర్సీపీ జెండాలు ఎగురుతుంటే కూడా వాళ్ళకి కనపడతల్లా. అంటే ఈ ప్రభుత్వం మేము ఈ రాష్ట్రాన్ని కబ్జా చేశాము అన్నట్టుగా ఉన్నాయి ఆ జెండాల తీరు, ఫ్లెక్సీల తీరు చూస్తుంటే. అసలు ఇంకొక ప్రభుత్వాలని బతకనివ్వు, ప్రజలు ఇంకొకళ్ళ మీద ఓటేస్తే కూడా ఇప్పుడు ప్రజలు ఏం భయపడుతున్నారంటే అసలు మమ్మల్ని ఓటింగ్ కేంద్రాలకు వెళ్ళనిస్తారా, వెళ్తే మమ్మల్ని ఓటు వేయనిస్తారా, ఈ ప్రజల్లో ఒక మానసిక భయం అనేది వచ్చేసింది ఈ సిద్ధం సభల ద్వారా. ఇప్పుడు నిన్న వీళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చి ఇంత విజయవంతమైన సభ పెట్టారో ఇవాళ వాళ్ళకి ధైర్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అగ్ని ఆజ్యం కనుక తోడైతే ఎలా వస్తుందో వీళ్ళు ఇవాళ ఎదుర్కొంటారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, జన సైనికులు
ప్రజల తరపు నిలబడగలుగుతారు. ఇప్పుడు కొంచెం వాళ్ళకి నిన్నటితో ఊపిరి వచ్చింది. ఈ సభలో ఈ 4.5 ఏళ్లలో వైసీపీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కళ్ళకు కట్టినట్టు అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు జనాలకు వివరించడం జరిగింది. ఇప్పుడు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేయొద్దని ఎవరు అంటలేదు, కానీ సమాజంలో సంపద సృష్టించాలి అనేది ఫస్ట్ జయం ఉండాలి. దాని మూలాన వాళ్ళ జీవన ప్రమాణాలు అందరికీ కూడా పెరుగుతాయి. ఈ వర్గం ఆ వర్గం ప్రజలు కాదు, అన్ని వర్గాలు కూడా హ్యాపీగా ఉండాలంటే మనకి ఎక్కడ చేయి పెట్టినా మనకి సంపద దొరకాలి సమాజంలో. అంతేగాని సంపదనంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విధానం ద్వారా సంపదనంతటిని తీసుకెళ్ళిపోతున్నారు. ఒక డ్రెయిన్ ద్వారా తీసుకెళ్ళిపోయి అది ఇలా కనపడతలా, ఆ డబ్బంతా వెళ్ళిపోతుంది. గతంలో ఇసుక 1500-1700 రూపాయలకి ట్రక్ ఇసుక ఇంటి ముందు వచ్చి పోసిపోయేవాళ్ళు. ఇవాళ వై నాట్ ఫ్రీ శాండ్ అని ఆయన క్వశ్చన్ వేశాడు. ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తిచ్చాడు. గతంలో ఇచ్చారు, ఇప్పుడు 10,000 ఎందుకు అయింది, మనం ఎందుకు ఇల్లు కట్టుకోవట్లేదు, తర్వాత మనకి ఇల్లు కట్టుకోకపోవటం మూలాన కదా పని దొరకకుండా పోయింది. ఆర్టిజాన్స్ ఎవరైతే చేతి వృత్తుల వాళ్ళు ఉంటారో ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బులు పని దొరక్క ఇల్లు గడవటం లేదు. అదే కనుక ఇసుక కనుక ఆ 1500కో 1700కో వస్తే చాలామంది ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించేది ఈ నిర్మాణ రంగం. ఇప్పుడు మామూలు వాళ్ళు ఇల్లు కట్టుకోవట్లేదు. ఆ ఇసుక అంతా ఎక్కడికి పోతుంది, కార్పొరేట్కి సంస్థలకు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద బిల్డర్ల చేతికొచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రికి బంధువు అయిన ఒక బిల్డరు మాదాపూర్ దగ్గర పెద్ద కొండల్లాగా పోసిన ఇసుక గుట్టలో అంతా మొత్తం ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చిన ఇసుక. ఒక పక్క పర్యావరణం గురించి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు, ఆ తర్వాత నడి రేవులో ఇసుక తవ్వేసి ఇష్టానుసారంగా తీసుకెళ్ళిపోయారు. తర్వాత కార్పొరేట్ సంస్థలు దోసుకెళ్ళిపోయినాయి, ప్రభుత్వం దోసుకుంటుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఇవాళ ఆలోచిస్తున్నాడు. తర్వాత ఇట్లాంటి చీప్ లిక్కర్కి అంత కాస్ట్ పెట్టి ఎందుకు కొనాలి. గతంలో లిక్కర్ చీప్ రేట్కి అంటే సంపాదించిన దాంట్లో మహా ఉంటే 5వ వంతో 6వ వంతో ఖర్చు పెట్టుకుంటే వాళ్ళ లిక్కర్ తాగటానికి సరిపోయేది. ఇవాళ సగం డబ్బులు పెట్టి తాగినా కూడా లిక్కరు వాళ్ళకి సరిపోవటం లేదు. రెండోది ఆరోగ్యం చెడిపోతుంది. సగం బతుకులతోనే ముగిసి వెళ్ళిపోతున్నారు. ఇవాళ కరోనా ద్వారా ఎంతమంది చచ్చిపోయారో ఈ చీప్ లిక్కర్లు తాగటం వలన కూడా విలేజెస్లో పిట్టలు రాలినట్టు రాలిపోతున్నా కూడా ఎవరు కూడా దాన్ని దృష్టికి తీసుకెళ్ళటం లేదు. పురంధరేశ్వర్ గారు కూడా దాని లిక్కర్ని చెన్నైకి పంపి ల్యాబ్లో టెస్ట్ చేయిస్తే హ్యూమన్ కన్జంప్షన్కి లిక్కర్ పనికి రాదని ప్రతి బ్రాండ్ మీద రిమార్క్స్తో వచ్చింది. ఆమె ప్రభుత్వానికి సమర్పించింది, సుమోటోగా గౌరవ సుప్రీంకోర్టుకి సమర్పించింది, కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. కానీ జరిగింది ఏమి లేదు. అదే బ్రాండ్లు అదే రేట్లకి చీప్ లిక్కర్ అమ్ముతున్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా ఏ మార్పు రాలేదు. ఇది ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు, సంక్షేమ కార్యక్రమాల కోసం నువ్వు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ప్రజలకి ఇస్తే ప్రజల భారం పెరుగుతుంది. నువ్వు పన్నుల రూపంలో మళ్ళీ వాళ్ళ దగ్గరే వసూలు చేస్తున్నావు. ఈ వడ్డీలన్నీ కట్టడానికి పన్నులు పిండుతున్నారు. ఈ కరెంటు బిల్లులు పెంచేశారు, ఇంటి పన్నులు, ఇళ్ల రెగ్యులైజేషను, చెత్త మీద పన్ను. అసలు ఎప్పుడైనా ఏ రాష్ట్రంలో అయినా చెత్త మీద పన్ను ఊళ్ళల్లో ఉంటుందా? అట్లా ఊళ్ళల్లో కూడా ప్రతి గుడిసి దగ్గర కూడా మీరు చెత్త మీద పన్ను వసూలు చేస్తున్నారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లో ఒక ధైర్యం కల్పించడానికి ఈ వేదికని బాగా ఉపయోగించుకున్నారు. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, అయిపోయింది. దుష్ట పరిపాలన చేయాల్సినంత కాలం చేసేసాడు. ఇక 10-15 రోజుల్లో నోటిఫికేషన్లు రాబోతున్నాయి. మనం ధైర్యంగా ఎదుర్కొందాం. మనం బయటకు వచ్చేసాం ఇవాళ. ఇక ఇంకా ఎంతో కాలం లేదు, ఇంకా 2 నెలల 15 రోజుల లోపల మనం ఈ పీడ నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి వాళ్ళు లాఠీ చార్జీలు చేయనివ్వండి, మన మీద ఎన్ని కేసులు పెట్టండి, మా మీద కూడా పెట్టారు, అవి కూడా పెడుతున్నాం. ఇప్పుడు ప్రజలకు ఏం నమ్మకం వచ్చిందంటే రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన కాబట్టి ఈ అక్రమ కేసులు అవసరమైతే వాళ్ళు రద్దు చేసేస్తారు అనేది ఒక ధైర్యం వచ్చింది. రెండోది అధికారుల్లో ఒక భయం వచ్చింది. ఇక మనం కనుక ఇప్పుడు కూడా కనుక ఇట్లాంటి పిచ్చి కేసులు కనుక పెడితే రెడ్ బుక్లోనో బ్లూ బుక్లోనో రాసి రేపు మన కూడా పిలిపిస్తారు. ఇవాళ మనం స్టేషన్కి పిలిపిస్తున్నాం, రేపు వాళ్ళు మన పిలిపిస్తారు ప్రజా కోర్టుకి. అప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం అనే భయం అయితే వాళ్ళల్లో వచ్చింది ఇప్పుడు. కాబట్టి ఇదివరకట్లాగా రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఇలాంటివి చేయరు. చేస్తే ఇంకెంతో కాలం లేదు. నిన్న ఆ సభ ఈ మేరకి గ్రేట్ సక్సెస్ కింద చెప్పొచ్చు. ఫస్ట్ టైం పెట్టినప్పటికీ కూడా బాగా సక్సెస్ఫుల్గా ప్రజల్లో స్పందన తేగలిగారు. థ్యాంక్ యూ అమ్మా.